వేయించుకోవడం, డ్రైనేజ్ ఈ ముందు అడుగుదాం, ఎమ్మెల్యే చేస్తే ఓకే, చేయకపోతే ఇది చేస్తానంటే ప్రతిపక్షం వేద్దాం, ఇట్లా ఉండేది. ఆ దశలు దాటిపోయినాయి. ఇప్పుడు ఆ ఏరియాకి రోడ్డు పడ్డా సరే నాకేమి ఇచ్చావు అంటున్నారు. ఇప్పుడు ఒక పని జరిగితే ఓటేస్తారంటే ఇల్లు ఇచ్చినందుకు మోడీకే ఓటేయాలి, రైతులకు భరోసా, రైతు భరోసా డబ్బులు ఇచ్చినందుకు మోడీకే వెయ్యాలి, అదే పిఎం కిసాన్ యోజన అని ఇస్తున్నందుకు, లేదంటే గనక బియ్యం ఫ్రీగా ఇస్తున్నందుకు మోడీకే ఓటేయాలి, రోడ్లు వేస్తున్నందుకు మోడీకే ఓటేయాలి, మరుగుదొడ్డి కట్టించినందుకు మోడీకే ఓటేయాలి. ఇవన్నీ మోడీకే వేయాలి కదా, ఇంకెవరికి వేస్తారు అసలు ఓట్ల లెక్క ప్రకారం అయితే? ప్రాంతీయ పార్టీలు మూసుకోవాలి అంతే కదా మరి. కాబట్టి అట్లా కదా అంటున్నావా? అబ్బాయి మా వాడికి సాధించి తెచ్చాడు అంటాం. ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు డ్వాక్రా గ్రూపులు? ఆ పథకం ఎవరిది? కేంద్ర ప్రభుత్వం పథకం. ఎవరు హయాంలో ప్రారంభమైంది? పివి నరసింహారావు టైంలో అనుకున్నారు, ఆచరణలోకి తీసుకొచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి. దాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంటేషన్ చేసుకొచ్చింది ఈయన. ప్రతి రాష్ట్రంలో కూడా ఉంది అది, ప్రతి రాష్ట్రంలో ఉంది అది. కానీ నేనే దానికి ఆద్యుని అని చెప్తారు చంద్రబాబు నాయుడు. మీడియా ద్వారా అవునవును ఆయనే, లేకపోతే అసలు డ్వాక్రా సంఘాలు ఉంటాయి అంటారు. మరి అదే డ్వాక్రా సంఘాల తర్వాత చంద్రబాబు నాయుడు నొడగొట్టినాయిగా 2004లో. కాబట్టి ఇది ఇవాళ జనానికి సంబంధించి ఈ కారణంగా ఓటేస్తారు, ఈ కారణంగా ఓటేరని ఎవరు చెప్పలేకపోతున్నారు. జనానికి ఏం కావాలన్నది ఎవరికి తెలియట్లేదు. మీకు ఓ సినిమా డైరెక్టర్ చెప్తారనమాట, ఒక ఏఆర్ రెహమాన్ చెప్తాడట, మంచి అద్భుతమైనటువంటి మ్యూజిక్ని అని బాగా కష్టపడి ఒక 4 రోజుల పాటు కసరత్తు చేసి కంపోజ్ చేస్తే కనీసం